బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని బోడుప్పల్ ప్రధాన రహదారిపై జనావాసాలు విద్యా సంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు, మహిళలు, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపార్ట్మెంట్, విద్యా సంస్థలు, కాలనీల మధ్య శ్రీ సింధూర వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇండ్ల నుండి మహిళలు బయటికి రావాలంటే భయమేస్తుందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైన్స్ విషయంలో నెల రోజులుగా ఎక్సైజ్ అధికారులకు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, ప్రజాభవన్ అధికారులకు, ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావుకి సైతం ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని స్థానిక అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం జరగకపోతే మునుముందు ప్రతిరోజు ధర్నా కార్యక్రమాలు చేపడతామని మహిళలు తెలిపారు. అంటే ఈరోజు ఇటువంటి గడులో జరిగిన ఇటువంటి బాధ్యత సంబంధించిన మన ముందస్తుగా దాన్ని చర్యలు తీసుకోకుండా ఇటువంటి ప్రాంతాల్లో మహిళల వల్ల కార్పొరేషన్లో సింధూర్ వైన్స్ ముందు ఈరోజు కాలనీ వాసులతో అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో, కళాశాల మధ్యలో, పాఠశాలల మధ్యలో వైన్స్ ఎట్లా పెడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఎందుకు అధికారులు స్పందించలేరు? ఈ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని వయసులు ఉన్నాయి, ఎన్ని బార్లు ఉన్నాయి? ఒక్కడైనా గ్రంథాలయం ఏర్పాటు చేశారా? ఒక్కడైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారా? పిచ్చలు విరిగా మద్యానికి, బార్లకి, వైన్స్లకి పర్మిషన్లు ఇస్తున్నా తప్ప విద్యార్థుల సమస్యలు ఎక్కడ మీరు చూశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి ఈ వైన్ షాపును వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ వైన్స్ తరలించేంత వరకు మీ పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను.